ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇప్పుడు మనమైతే బీట్రూట్‌తో చక్కరాలైతే తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎన్ని తిన్నా సరే అసలు బోర్ కొట్టదు. అలానే గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇప్పుడు ఏ పిండితో చేసుకుంటాం, ఎలా ఏంటనేది మొత్తం కూడా చూసేయండి. బియ్యం పిండి 1 కప్ అయితే తీసుకోవాలి, ఫుల్ కప్పు. 3/4 కప్పు పుట్నాలైతే తీసుకొని చిన్న జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే 3/4 కప్పు పిండి రెడీ అయిపోయి ఉంటది. దీంట్లో వేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు 1 స్పూన్ తీసుకొని, జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకొని, జీలకర్రని ఇలాగ నలిపి వేసేసుకుంటే స్మెల్ చాలా బాగుంటది. ఇప్పుడు బీట్రూట్ ఒకటైతే తీసుకోవాలి, మీడియం సైజులో ఉన్నది. బీట్రూట్‌ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడు చిన్న జార్‌లో వేస్తే బాగా పడతదన్నమాట. ఈ ముక్కల్లోకి వాటర్ అయితే తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుంటే జ్యూస్ లాగా రెడీ అవ్వటానికన్నమాట. ఈ బీట్రూట్‌ని బాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా జ్యూస్ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి మొత్తాన్ని కూడా.